ఇప్పుడే థర్డ్ ఇయర్కి వచ్చేసాం గైస్. వాము 2 ఇంకో 15 డేస్లో ఇంటర్నల్ స్టార్ట్. దాని తర్వాత ఎక్స్ట్రా ఇంకా 15 డేస్. ఇప్పుడు మార్చ్ 30 ఈరోజు, రేపు 31, దాని తర్వాత April 1, April 16కి స్టార్ట్. ఇంకా వాము ఎప్పుడు 1-1కి వచ్చాము, 1-2 ఎప్పుడు అయిపోయింది, 2-1 ఎప్పుడు వచ్చాము, 2-2. థర్డ్ ఇయర్కి అసలు వామ్మో, అసలు థర్డ్ ఇయర్ ఫేస్ అయినా అనిపిస్తుంది. థర్డ్ ఇయర్ అనేవాళ్ళు పెద్ద హైట్గా వాము కొద్దిగా పెద్దోళ్ళలాగా ఉండేవాళ్ళు. మనం ఏందో అప్పుడే థర్డ్ ఇయర్ అట్లా వచ్చేసాం, ఏం అర్థం కావట్లేదు గైస్. అది సంగతి. అది కాక ఏమైందంటే 10th వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయింది, ఇంటర్ వాళ్ళకి కూడా ఎగ్జామ్ అయిపోయింది. చెప్తాను మాట్లాడతా. అమ్మయ్య ఎవరు లేరు. ఏమైందంటే ఇప్పుడే థర్డ్ ఇయర్కి వచ్చేసాం, అసలు ఏం అర్థం కావట్లా. ఎప్పుడు స్టార్ట్ అయింది బీటెక్, ఎప్పుడు ఎండ్ అయిపోతుంది. ల్యాగ్ ఉంది కదా మీకు కూడా, చెప్పింది చెప్పి ఇప్పుడు బాగా చెప్తా. విషయం ఏం జరిగిందంటే 2-2 ఇంకో 16 డేస్లో 2-2 ఉంది. ఎప్పుడు 2-2 వచ్చాము. 1-1 ఎప్పుడు అయిపోయింది, 1-2 ఎప్పుడు అయిపోయింది, 2-2 దగ్గరికి 2-1 ఎప్పుడు అయిపోయింది, అసలు ఏం అర్థం కావట్లా. అప్పుడే థర్డ్ ఇయర్, అసలు ఏం పర్టికులర్గా ఏం సర్టిఫికేషన్ చేయలేదు, ప్రాజెక్ట్స్ చేయలేదు, ఇంటర్న్షిప్స్ చేయలేదు. అదొక భయం. అయితే ఇంకో భయం వచ్చేసి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంకా థర్డ్ ఇయర్ దాటిపోతే తర్వాత ఇంకా పెద్ద మనీ కూడా అడగలేము కదా ఇంట్లో. నేను సెకండ్ ఇయర్లో అనుకున్నా కదా సార్, ఫస్ట్ ఇయర్ అనేది కొద్దిగా స్టార్టింగ్ స్టేజ్, బ్లాగ్ చేయడానికి బాగోదు, సెకండ్ ఇయర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా 2-1లో. అది లాక్కొచ్చి ఏమైందంటే ఇప్పుడు 2-2 అయింది. అయినంత స్పీడ్గా గడిచిపోతుందంటే మామూలు స్పీడ్గా గడిచిపోవట్లా. 10th బాగుండేది గైస్, 10th వరకే బాగుండేది, అసలు ఇంటర్ కూడా కాదు. 10th వరకైనా కొద్దిగా ఓకే నిదానంగా జరిగేది. 10th ఇంటర్ 2 years అయిపోయింది. అసలు ఇంటర్ 2 years ఎంత స్పీడ్గా అయిపోయిందో అయిపోయిందో తెలియదు, కానీ బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంత స్పీడ్గా అయిపోయింది, చాలా స్పీడ్గా అయిపోయింది. అసలు నేను అసలు మైండ్ పోతుంది. అసలు ఫస్ట్ ఊహించుకుంటుండే ఫస్ట్ భయం వేస్తుంది, నెక్స్ట్ అసలు థర్డ్ ఇయర్కి వెళ్దాం అప్పుడే మనం అని చెప్పి మైండ్ పోతుంది. అది సంగతి. ఈరోజు ఇంటర్వ్యూ జరిగింది మార్నింగ్. రెజ్యూమే తీసుకెళ్ళి జస్ట్ అంటే ఇంటర్వ్యూ ఎందుకు జరిగింది అని అంటే, మనకి 4th year ప్లేస్మెంట్స్ కూర్చుండే ముందే ఓకే ఇలా ఉంటుంది ఇంటర్వ్యూ అంటే అని చెప్పడానికి. మా కరికులంలో ఏంటంటే ప్రతి సెమ్కి యాడ్ చేశారు స్కిల్ ఎన్హాన్స్మెంట్ అని చెప్పి. 2-1లో అవుతుంది స్కిల్ ఎన్హాన్స్మెంట్ 1, 2-2లో స్కిల్ ఎన్హాన్స్మెంట్ 2. 2-1లో వచ్చేసి ఏంటి అని అంటే జస్ట్ దాని ఏమంటారు యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి. ఇప్పుడు 2-2లో వచ్చేసి ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్, దాని తర్వాత ఇంగ్లీషు, వర్బల్ ఎబిలిటీ అవన్నమాట. ఇవి జరిగినాయి. ఈరోజు అదే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాము. ఇంటర్వ్యూ దగ్గర బ్లాగ్ చేద్దామంటే అంటే ఎక్కువసేపు ఏం లేదు అయితే ర్యాండమ్గా పిలుస్తున్నారు, రోల్ నెంబర్స్, వెళ్ళాము, కూర్చున్నాము, ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఇంట్రడక్షన్ అడిగారు, వాట్ ఈజ్ యువర్ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ అని అడిగారు. ఓకే అయిపోయింది, దట్స్ ఇట్. ఇంకా ఏం చేశారంటే మా రెజ్యూమే పైన మా నెంబర్ వేసుకున్నారు, మా నెంబరే వేసారు మా రెజ్యూమే పైన. దట్ ద థింగ్. అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చా. దట్ ఈస్ ద థింగ్. గోల్ ఏమనిపిస్తుందండి, ఇప్పుడు క్లాస్లో గర్ల్స్ అందరూ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు కదా, 10th బ్యాచ్, ఇంటర్ బ్యాచ్, బీటెక్ బ్యాచ్. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అని అంటే, ఎంత రీచ్ రావాలి అని అంటే, వాళ్ళందరూ ఓకే బీటెక్ అయిపోయింది, ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఆఫ్టర్ దే గెట్ మ్యారీడ్. అలా జరిగిన తర్వాత కూడా వాళ్ళ రోజు అనేది నా బ్లాగ్ చూసాక మొదలవుతే బాగుంటుంది. ఆ రేంజ్కి రీచ్ అవ్వాలనేది నా కోరిక. అంటే ఇందాక క్లాస్లో అలా అనిపించింది, ఎందుకు అర్థం కాలేదు, కానీ ఒక మంచి కంటెంట్ ప్రతిరోజు మనం అప్లోడ్ చేస్తూ ఉంటే, నేను ఇప్పుడు దాకా ఎవరికి చెప్పాలనుకోవట్లేదు కూడా, అంటే ఎవరికి చెప్పాలనుకోవట్లేదు కూడా ఏంటంటే ఎవరికి చెప్పాలనుకోవట్లేదు కూడా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి.
ఎందుకంటే సెల్ఫ్గా గ్రో అవుతే బాగుంటుంది. నా కోరిక ఏంటంటే మా 10th బ్యాచ్, ఇంటర్ బ్యాచ్, బీటెక్ బ్యాచ్ అందరు కలిసి అందరు కలిసి అంటే వాళ్ళ ఫ్యామిలీతో పాటు అలాగా టీవీలో మనం వ్లాగ్ పెట్టుకొని చూస్తుంటే ఇట్ ఫీల్స్ గుడ్. దట్ ఈస్ ది థింగ్ అన్నమాట. వ్లాగ్ పర్పస్ ఏంటి అని అంటే ఓకే మనం వెళ్ళాము, మనం ఏం చేస్తున్నాం అనేది వ్లాగ్ చేయాలి. నాదేంటి రివర్స్ అయిపోతుంది, నేనేం చేశాను అనేది మీకు చెప్తున్నాను తప్పించి ఏం చేస్తున్నాను అనేది చూపించట్లేదు అనమాట. దట్ ఈస్ ది థింగ్. అది ఎందుకు గైస్ ఫీల్స్ గుడ్, ఎందుకంటే ఇందాకే అలా ఎందుకో ఫీలింగ్ వచ్చింది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్. అది కాక వ్లాగ్ అనేది ఏంటి అంటే ప్రతి ఒక్క ఫీలింగ్ నువ్వు ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయాలి, లేకపోతే ఆ ఫీలింగ్ ఇప్పుడున్న తర్వాత ఉండట్లా. అప్పుడు చేసేటప్పుడు అంత నరేట్ చేయడానికి కరెంట్ రావట్లేదు అనమాట. ఎట్లా వాళ్ళ పాస్డ్ బ్లాగ్ చూస్తారని ట్రై చేస్తాను. జరిగితే మంచిది, జరగకపోయినా $550 అవుతుంది. మూన్ మీకు కనిపిస్తుందో లేదో, అదిగోండి మూను. లోపలికి వెళ్ళి మాట్లాడదాం. కరెంట్ పోయింది గైస్, మీకు మంచి వ్యూ చూపిద్దాము అని అంటే మంచి వ్యూ అని ఏం లేదు, అంటే మామూలుగా అసలు లైటింగ్ ఉండాలి కదా వీడియో తీసేటప్పుడు. నేను అంటే ఇప్పుడు చదువుకుంటున్నాను అనమాట. నేను క్లాసెస్ వినేటప్పుడు, క్లాసెస్ అంటే ఓవరాల్గా సపోజ్ కాలేజ్లో సబ్జెక్ట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి యూట్యూబ్లో వినాలి, లేకపోతే సంథింగ్ అదర్ థింగ్స్ ఏమైనా నేర్చుకోవాలి అన్న క్లాసెస్ వినాలి అని అంటే నేనేం చేస్తానంటే ఈ 3 థింగ్స్ ఈజ్ మ్యాండేటరీ. ఫస్ట్ వచ్చేసి బడ్స్. ఎందుకంటే వీడియో అంటే నాది ఎలా ఉండిద్ది అంటే ఫోన్ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. ఫోన్ ఇక్కడ పెట్టుకొని ఫస్ట్ హెయిర్కి ఇది పెట్టుకోవాలన్నమాట. హెయిర్ మీకు కనిపిస్తూ ఉంటుంది, వెనక్కి వెళ్ళిపోయింది హెయిర్ అంతా, ఎందుకంటే అది పెట్టుకుంటాను, హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి కళ్ళజోడు ఆల్రెడీ నాకు సైట్ ఉంది, ఉందన్నమాట. కాకపోతే నేను ఏంటంటే వీడియో రికార్డ్ చేసేటప్పుడు పెట్టుకోను, ఎందుకంటే నాకు అంత అలవాటు లేదు. జస్ట్ కాలేజ్లో క్లాసెస్ వినేటప్పుడు, దాని తర్వాత ఇక్కడ క్లాసెస్ వినాలన్నా, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా పెట్టుకుంటాను అనమాట. ఇయర్ బడ్స్ మ్యాండేటరీ, ఎందుకంటే ఫ్యాన్ తిరుగుతూ ఉండిద్ది, వీడియో అనేది సౌండ్ ఎక్కువ వినిపిదు, అందుకోసం ఇయర్ పాడ్స్ పెట్టుకుంటాను అనమాట. దాని తర్వాత కళ్ళజోడు పెట్టుకొని దాని తర్వాత ఎందుకంటే హెయిర్ ముందుకు వచ్చేసింది కదా, ముందుకు వచ్చేస్తే అసలు చిరాకు అనిపించింది, చదవబుద్ధి కాదనమాట. దట్ ఈస్ ది థింగ్. ఇంక ఇలా బుక్స్ పెట్టేసుకొని లోపలికి ఉందనుకుంటా బ్యాగ్, లైటింగ్ ఉంటే బాగుంటుంది గైస్. కాకపోతే ఇంకా లైటింగ్ వచ్చేదాకా ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి, ఆ ఫీలింగ్ పోయిద్ది. ఇంతవరకు ఇంత నరేట్ చేయలేను మీకు. దట్ ఈస్ ద థింగ్ అనమాట. ఇంకోటి వచ్చేసి బిగ్గెస్ట్ థింగ్ నేను చేద్దాం అనుకుంటుంది ఏంటంటే నైట్ పూట ఎడిట్ చేయటం ఆపేసి రోజు పొద్దున పూట బస్ స్టాప్ దగ్గరికి ఇలా బస్ ఎక్కుతాం కదా, బస్ ఎక్కిన తర్వాత నుంచి గంట ఖాళీ 7 to 8, 7:10కి బస్ ఎక్కితే 7:42కి 7:45కి దింపేది బస్సు. అప్పుడు అప్లోడ్ చేస్తే ప్రతిరోజు మార్నింగ్ అప్లోడ్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది 8కి. నైట్ అప్లోడ్ చేసే కంటే నైట్ తొందరగా పండుకొని నీట్గా స్లీప్ తీసుకొని మార్నింగ్ ఎర్లీగా లేచి ఎఫర్ట్స్ ఆర్ మచ్ మోర్ ఇంపార్టెంట్ అనిపించింది నాకైతే వీడియో చేయడంలో. ఇందాక కూడా ఏంటంటే అంటే ప్రతి ఒక్క చిన్న మైనర్ డీల్ కావాలి, ఎందుకంటే కొద్ది కష్టపడి వీడియో కోసం ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి టెక్నిక్స్తో వెళ్తే బాగుంటుంది. లేదు నేను ఇలానే చేస్తాను అని అంటే అవ్వదు అనిపించింది నాకైతే, అవ్వదు వీడియో సరిగ్గా అవ్వదు అనిపించింది. అందుకోసం అని చెప్పేసి కొద్దిగా ప్రయత్నిస్తా, అంటే వీడియో ఇలా చేయాలి, కొన్నిసార్లు ఇలా మార్చాలి, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ యాడ్ ఆన్ చేసుకుంటా, మార్చుకుంటా. అంటే ఇప్పుడు నేను చెప్తుంది మీకు అర్థం కావట్లేదు అనుకుంటా, కాకపోతే చెప్తాను ఎలా అనేది ఏంటనేది తర్వాత వీడియోస్లో. దట్ ఈస్ ది థింగ్. మీకు ఎలా చెప్పాలి ఇప్పుడు, అసలు ఇప్పుడు ఈ థాట్ రాలేదన్నమాట.
అరే రే, ఫోన్ బాగా ల్యాగ్ అవుతుంది గైస్ వీడియో రికార్డ్ చేస్తుంటే. నాకు తెలిసి స్టోరేజ్ ఎక్కువైపోయింది అనుకుంటా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఎందుకు అప్పుడే చెప్పేస్తాను, ఇంక అంతకు మించి ఏం లేదు గైస్. దట్ ఈస్ ది థింగ్. బాయ్. వీళ్ళందరూ టీచర్స్ గైస్. సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి కనిపిస్తున్నారా మీకు? నేను కెమెరా పెట్టే ఎదురు కాదు కానీ వాళ్ళందరూ టీచర్స్. స్కూల్కి సంబంధించి అడ్మిషన్స్ కోసం అనమాట. కనిపిస్తున్నారా? నేను ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే మా ఎప్పుడు వస్తారు వాళ్ళు? ఎప్పుడు వస్తారు టీచర్లు అందరూ? ఎప్పుడు ఒక సమ్మర్ హాలిడేస్ ఏప్రిల్ 10th అలా స్టార్ట్ అయ్యేటప్పుడు వస్తారు గైస్. ఇప్పుడు ఎంత ఎర్లీగా వచ్చారంటే అసలు వీడియో లెంత్ ఆల్రెడీ 10 minutes వచ్చేసింది. నీ వీడియో రికార్డ్ చేద్దాం అనుకోవాలా, కాకపోతే ఇంక వాళ్ళు వచ్చారు కదా, దొరికింది కదా, చెప్పాలి కదా, అందుకే చెప్పేస్తున్నాను అనమాట. మా స్కూల్ టీచర్లు కూడా వచ్చేవాళ్ళు గైస్ మా చిన్నప్పుడు. మొత్తం అంటే ఇది ఎలా ఉండిద్ది అంటే ఇంకా లూపు. పిల్లలు రాలేదనుకో వాళ్ళకి జీతాలు పడవు. ప్రైవేట్ స్కూల్స్ కదా, గవర్నమెంట్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి మనీ వచ్చింది వాళ్ళకి ప్రతి నెల. ప్రైవేట్ స్కూల్స్కి ఏంటంటే ఇంకా చుట్టుపక్కల అడ్మిషన్స్ చేపిస్తూనే ఉండాలి. అడ్మిషన్స్ చేపిస్తూ ఉండకపోతే ఏంటంటే వాళ్ళ కాలేజ్ స్ట్రెంత్ పెరగకపోతే వాళ్ళకి మనీ పే చేయడానికి ఇబ్బంది, అంటే వాళ్ళ సాలరీస్ పే చేయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట టీచర్స్కి. ఇంకా ఎలాగో ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ పిల్లలు కూడా ఉండరు. ఇంకా వాళ్ళకి వచ్చేసి డ్యూటీస్ ఇదే ఇచ్చారనమాట, పాంప్లెట్లు వేయడం. చూసొద్దాం పాంప్లెట్స్. ఒక్క నిమిషం, మన ఇంట్లో కూడా వేసి ఉంటారు పాంప్లెట్స్. చూసొద్దాం ఏదేసారనుకుంటా పాంప్లెట్స్. ఇదిగోండి గైస్, స్కూల్ మాంటిసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సెలబ్రేటింగ్ ఎక్సలెంట్ ఎస్ఎస్సి రిజల్ట్ 2025. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, దట్ ఈస్ ది థింగ్. మా చిన్నప్పుడు అయితే అసలు భలే ఉండేది గైస్. ఎందుకంటే మేము కింద ఎక్కడైనా ఆడుకుంటూ ఉంటుంటే సడన్గా ఎక్కడో చోట కనిపించేవాళ్ళు మేము లైన్లో ఆడుకుంటుంటే. అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేవాళ్ళు మా దగ్గర నుంచి, చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ దగ్గరలో అని చెప్పేసి. మా ఇంటికి వచ్చి కూర్చొని మా పేరెంట్స్తో మాట్లాడి, అంటే ఎలా ఉండిద్ది అంటే ఓకే మనం తెలిసిన వాళ్ళం ఆల్రెడీ ఆ స్కూల్లో చదువుతూ ఉంటేనంటే వస్తారు, ఇంటిపైకి మాట్లాడవచ్చు, ఇన్వైట్ చేస్తాయి. లేకపోతే ఎలా ఉండిద్ది అని అంటే కొత్త వాళ్ళు ఒక అబ్బాయి ఉన్నాడు, సపోజ్ ఆ అబ్బాయి సెవెంత్ క్లాస్లో ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఒకసారి మీ ఇల్లు ఎక్కడో చెప్పు అబ్బాయి అని చెప్పేసి అబ్బాయి ఎవరైనా కనిపించాడు అనుకో, ఏ క్లాస్ అబ్బాయి నువ్వు అంటే, ఒకవేళ వేరే స్కూల్ కాదనుకో, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు. ఇంకా డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి టీ కాఫీ తాగేసి వాళ్ళ పేరెంట్స్కి ఒక మంచి గైడెన్స్ ఇచ్చేసి, ఇలా మా స్కూలు ఇవి డెవలప్ చేసాము, ఇలా పిల్లలకు ఉపయోగపడింది అని చెప్తారనమాట. దట్ ఈస్ ది థింగ్. ఎందుకు ఇంత చాలా ఎగ్జైట్ అయిపోయానంటే నా చిన్నప్పుడు భలే ఉండేది కదా. మా టీచర్స్ వచ్చినప్పుడు నేను మా ఇంటికి పిలవటం అయినా, మా ఫ్రెండ్ వాళ్ళు మా స్కూల్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ అటువైపు ఏరియాస్లో వచ్చినప్పుడు, అంటే పాపం టీచర్స్ అంతా బాగా నడుచుకుంటూ వస్తారు గైస్. ఏదో లైన్ చోటు బండి పెడతారేమో కానీ ఇంక ఏరియా మొత్తం నడుచుకుంటానికి కవర్ చేయాలన్నమాట. అందుకోసం వాళ్ళని మంచిగా ట్రీట్ చేయడం అనేది చేసేవాళ్ళం. వాళ్ళు కూడా భలే గుర్తుపట్టేవాళ్ళు. వీళ్ళని చూసాక అలా అనిపించింది అనమాట నాకు కూడా. చాలా స్పీడ్గా ఇవన్నీ అనేది ఎక్కువ సార్లు వస్తుంది కదా, ఐ నో, బట్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అనమాట. మేడమ్స్ వచ్చినప్పుడు, సార్స్ వచ్చినప్పుడు భలే ఉండి చిన్నప్పుడు. అప్పుడే 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నాం. కరెంట్ ఇంకా రాలేదు, అందుకే బయటకు వచ్చి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక లేటెస్ట్ లాగా, ఇది ప్రతిసారి ప్యాప్లెట్లు కూడా ఎక్కువ పంచేవాళ్ళు కాదు. డైరెక్ట్ పేరెంట్స్ దగ్గరికి వచ్చేయడం, మాట్లాడటం, ఇది మా కాలేజ్కి సంబంధించి అని చెప్పడం, అది ఫీజు ఏదో కన్సెషన్ ఇస్తానని చెప్పడం, ఇంత తగ్గిస్తానని చెప్పడం. ఎందుకంటే ఆల్రెడీ స్కూల్ ఆల్రెడీ డిసైడ్ చేసింది, ఇంత ఫీజులోనే తీసుకురండి మీ ఇష్టం, అంటే ఇంత లిమిటే పెడతాం, ఇంత హైయెస్ట్ నుంచి ఇంత లోయెస్ట్ వరకే మీరు ఫీజు తగ్గియాలని చెప్పేసి చక్కగా అడ్మిషన్స్ చేస్తారనమాట. ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ బిజినెస్ ఆబ్వియస్లీ. ఒకరు గ్రోత్కి రావాలని ఇంకొకరు తగ్గాలి. ఇప్పుడు ఈ స్కూల్లో ఇంకొక అబ్బాయి వచ్చాడు అనుకో, ఆ స్కూల్లో ఒక అబ్బాయి తగ్గుతాడు. ఆ స్కూల్ కూడా ఇంకొకలా మార్కెట్ చేసుకుంటే ఆ స్కూల్లో ఇంకొక అబ్బాయి వస్తాడు, ఇంకో స్కూల్లో ఇంకొక అబ్బాయి తగ్గుతారు అనమాట. దట్ ఈస్ ది థింగ్, సింపుల్ థింగ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే టీచర్స్ ఒక మోటివేషన్ లాగా, లేకపోతే దాన్ని ఏమంటారు, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్. మా స్కూల్లో ఇలా జరిగింది, అలా ఉండిద్ది, ఇలా చెప్తాం, అలా చేస్తాం అని చెప్పి చెప్తాం. అదిగాక బెస్ట్ లింక్ ఏం జరిగిద్ది అంటే, ఇలా ఇంటికి వచ్చి మాట్లాడతారు కదా ఎవరో, అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళ స్కూల్లో ఎవరు చదవట్లా అంటే, వాళ్ళ స్కూల్లో అంటే
ఒక అబ్బాయి కనిపించినప్పుడు వాళ్ళ స్కూల్లో చదవట్లేదు అబ్బాయి వేరే స్కూల్లో చదువుతున్నాడు అనుకో, ఓకే వాళ్ళ ఇంటికి వచ్చారు పేరెంట్స్తో మాట్లాడాక ఎవరైతే టీచర్ మాట్లాడతారో దే సీ దేర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనమాట. ఆ అబ్బాయిని వీళ్ళ స్కూల్లో జాయిన్ చేస్తే సరిపోదు, ఎందుకంటే వాళ్ళు ఇలా ఇంటికి వచ్చి మరీ చెప్పి మా స్కూల్ బాగుండేదని చెప్పిన తర్వాత ఆ అబ్బాయిని అక్కడ జాయిన్ చేయించిన తర్వాత ఇక్కడ టీచర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. చాలామంది అయితే నేను చూశాను, చాలామంది రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను అడ్మిషన్ ద్వారా జాయిన్ చేశాను అబ్బాయి అని చెప్పి వాళ్ళ క్లాస్ టీచర్తో కూడా మాట్లాడటం. ఎందుకంటే పేరెంట్స్ ఈ మేడం మీద నమ్మకం పెట్టుకొని పంపించారు అబ్బాయిని. మినిమం కన్సర్న్ చూపించాలి కదా, మినిమం కన్సర్న్ ఏంటి దాని ఏమంటారు, మినిమం ఎఫర్ట్ పెట్టాలి మేడం. అబ్బాయి ఎలా చదువుతున్నాడు ఏంటి, దట్ ఈస్ ది థింగ్ అనమాట. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ జరుగుతూనే ఉంటాయి. నా మైండ్లోకి వచ్చినట్టు మీకు చెప్పేస్తున్నా ఉన్నాను. దట్ ఈస్ ది థింగ్. ఆల్రెడీ వీడియో రికార్డ్ అయిపోయింది 10 minutes డ్యూరేషన్, ఇంక మళ్ళీ ఎందుకు అంటున్నాను. అమ్మయ్య మంచి పని జరిగింది, వీడియో రికార్డ్ చేసి పెట్టుకున్నాను. బై బై.